భీకర యుద్ధం. ఇజ్రాయెల్ ఆసుపత్రి, స్టాక్ ఎక్స్చేంజ్ భవనాలపైన ఇరాన్ క్షిపణులు. టెల్ అవీవ్ శివార్లలో నష్టం. ఒక్కరోజే 200 మందికి పైగా క్షతగాత్రులు. సో ఈ వార్ మరింత భీకరంగా నడుస్తున్నది. ఇరాన్లోని అరాక్ భారజాల ప్లాంట్ పైన ఇజ్రాయెల్ దాడులు. నటాంజ్ అణుకేంద్రం పైన దాడి. ఇరాన్ క్రిప్టోకరెన్సీ ఎక్స్చేంజ్ పైన సైబర్ దాడి. 785 కోట్లు కొల్లగొట్టిన ఇజ్రాయెల్ హ్యాకర్లు. మిల్లీమీటర్ దూరంలో అణు విధ్వంసం. రష్యా హెచ్చరిక. ఇరాన్ దాడి భయంతో పశ్చిమాసియాలో అమెరికా వెనక్కి. రాయిటర్స్. ఇరాన్ దాడితో ఇజ్రాయెల్లోని సొరోకా ఆసుపత్రి నుంచి పొగలు వెలువడుతున్న దృశ్యం. ఇజ్రాయెల్ క్షిపణులతో పూర్తిగా ధ్వంసమైన ఇరాన్ ప్రభుత్వ మీడియా ప్రధాన కార్యాలయం అట. మొత్తం తుక్కు అయిపోయింది. సో టెహ్రాన్ నుంచి అంటే ఇరాన్ నుంచి దాదాపు భారత్కి 110 మంది విద్యార్థులు భారతదేశంలోకి ఎంటర్ అయ్యారట. వాళ్ళంతా సురక్షితంగా తిరిగి వచ్చారు. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం భీకరంగా మారుతోంది. బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం కడపటి వార్తలందే వరకు ఇరు దేశాల్లో యుద్ధ నష్టాలతో బీభత్సం కనిపించింది. ఇజ్రాయెల్లోని మౌలిక సదుపాయాలే టార్గెట్గా ఇరాన్, అణు కార్యక్రమాలు, క్షిపణి యూనిట్లే లక్ష్యంగా ఇజ్రాయెల్ పరస్పరం క్షిపణి దాడులు జరిపినాయి. ఇరాన్ జరిపిన దాడుల్లో ఇజ్రాయెల్లోని బీర్షేబాలో ఉన్న అతిపెద్ద ఆసుపత్రి దాని మీద దాడి జరిగిందట. సో విషయం ఏంటంటే ఇజ్రాయెల్కి కానీ అమెరికాకు ఉన్న భయం ఏంటి? ఎందుకు ఇరాన్ మీద యుద్ధం ప్రకటించారు? ఇరాన్ అణ్వాయుధాలు వీటిని తయారు చేస్తూ వెళ్తే అది బలమైన శక్తిగా తయారవుతే అది మిగతా ఉన్నటువంటి కంట్రీస్కి, దానికి మిత్ర దేశాలైనటువంటి కంట్రీస్కి అన్నీ ఇస్తే అవన్నీ ఇజ్రాయెల్కి శత్రు దేశాలు కాబట్టి వాళ్ళు మా మీద అటాక్ చేస్తే భవిష్యత్తులో ఇజ్రాయెల్కి దెబ్బ పడుతుందన్న ఉద్దేశంతో ఇరాన్ని నిలువరించే ప్రయత్నంలో భాగంగా ఈ యుద్ధం నడుస్తున్నది. ఇరాన్ క్షిపణి దాడులతో టెల్ అవీవ్లో ధ్వంసమైన భవనాలట. సో ఇట్లా ఇక్కడ ఏదో పేపర్లో చూశాను నేను. అణు కేంద్రం మీద కూడా దాడి చేసిరట నిన్న. ఇగో ఇరాన్ అణు రియాక్టర్ పేల్చివేత. ధ్వంసమైన ఇరాన్లోని అరాక్ న్యూక్లియర్ రియాక్టర్. ఇజ్రాయెల్ బాంబు దాడిలో అరాక్ టెల్ హెవీ వాటర్ రియాక్టర్ ధ్వంసం. ఆ ఏరియాను ఖాళీ చేయాలని దాడికి ముందే ఇజ్రాయెల్ హెచ్చరిక. ఇరాన్ పైన 40 ఫైటర్ జెట్లు, 100 బాంబులతో అటాక్. ఇజ్రాయెల్ పైన ఇరాన్ కౌంటర్ అటాక్. బీర్షెవా హాస్పిటల్పై మిస్సైల్ దాడి. యుద్ధంలోకి ఎంటర్ కావద్దు, అమెరికాకు రష్యా వార్నింగ్. పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిక. ఇది ఏడు దాకా పోతుందని, ఒకవేళ అమెరికా ఎంటర్ అయితే రష్యా తన ఎంటర్ అయ్యే అవకాశం ఉంది. చైనా ఏ రకంగా రెస్పాండ్ అయ్యిందో అర్థం కాని పరిస్థితున్నది. చైనా మరి ఇరాన్కి సపోర్ట్ చేస్తా లేదన్నది చూడాలి. సో ఇట్లా ఈ వార్ ఎక్కడి దాకా వెళ్తుంది అన్నది చూడాలి. ఇప్పుడు ఇజ్రాయెల్ వెనకాల అమెరికా లేదా అంటే 100% అమెరికా ఉంటుంది. ఇజ్రాయెల్ని అమెరికాని మనం విడదీసి చూడడానికి అవకాశమే లేదు. సో ఈ యుద్ధం ఇలా కంటిన్యూ అవుతున్నది.